వివేక హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. సిబిఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వివేక హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. సిబిఐ దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక, సుప్రీంకోర్టులో ఈరోజు వివేక హత్య కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం జరిగింది. అది ఏదైతే సునీత కోరుతున్నట్లుగా దర్యాప్తును మళ్లీ కొనసాగించాలి, ఏదైతే అవినాష్ రెడ్డి వరకే కాదు, అవినాష్ రెడ్డి ఆ రోజు ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి అంశాలు ఎవరెవరితో చర్చించారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి, వీరందరితో చర్చించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తర్వాత దాన్ని చాలా మంది కూడా ధృవీకరించారు. సో ఈ యొక్క దర్యాప్తు అన్నది అంతటితోనే ఆపకుండా ఇంకా ఫర్దర్ ఎవరు ఇంకా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న అంశాలపై కూడా దర్యాప్తు జరిపించాలి అంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో తాము ఇంకా మెరిట్స్ లోకి వెళ్లలేం కాబట్టి ఈ కేసు అంటే దర్యాప్తు ఇంకా కొనసాగించాలా లేదా, అవసరమా లేదా అన్నది ఇది ట్రయల్ కోర్టు, ఏదైతే సిబిఐ ప్రత్యేక కోర్టు హైదరాబాద్ లో ఉందో ఆ కోర్టుని ఆశ్రయించాలంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సునీత ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి ఈ ఈ 3 పిటిషన్లను దాఖలు చేసింది. ఒకటి, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ రద్దు, తర్వాత మిగతా నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ ను కూడా రద్దు చేయాలి, మూడోది ఈ యొక్క దర్యాప్తుని ఇంకా ఫర్దర్ కొనసాగించాలి అంటూ ఈ 3 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించారు. అయితే దానికి ముందే అంటే గతంలో ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు జరుపుతారా లేదా, జరపాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నది సిబిఐ అభిప్రాయాన్ని కూడా గతంలో ఇదే ధర్మాసనం కోరడం జరిగింది. ఈ రోజు సిబిఐ తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ రాజు ఇందులో దర్యాప్తు జరపడానికి మేము సిద్దంగా ఉన్నాం, అయితే ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి, ఆ ఆదేశాలు కనుక మేము జరపడానికి సిద్దంగా ఉన్నామని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే గతంలో ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ యొక్క కేసులో దర్యాప్తును 6 నెలల్లో ముగించాలని ఒక తీర్పు ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ మేరకు 6 నెలల్లో తాము దర్యాప్తును పూర్తి చేశాం. ఈ దర్యాప్తును మళ్లీ కొనసాగించండి, తదుపరి కూడా కొనసాగించి ఇంకా వివరాలు ఏవైనా సేకరించాలంటే దర్యాప్తును కొనసాగించాలని కోర్టు కనుక భావిస్తే ఆ మేరకు మేము దర్యాప్తును కొనసాగించడానికి సిద్దంగా ఉన్నామని కూడా సిబిఐ తరపు కౌన్సిల్ ఈ రోజు కోర్టులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిద్ధార్థ్ లూత్రా ఈ అంశాలన్నీ కూడా ఆ రోజు హత్య ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చడం కోసం అది గుండెపోటు అంటూ సాక్షిలో ఏ విధంగా వార్తలు వేశారు, ఆ తర్వాత ఇది హత్య కాదు, ఇది గుండెపోటు కాదు, ఇది హత్య జరిగినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేసిన తర్వాత మళ్లీ బ్యాండేజ్ కట్టి ఆ తర్వాత మళ్లీ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ చేస్తూ అవినాష్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, మిగతా వారందరి పాత్ర కూడా ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళు సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేయడం ఏ విధంగా చేశారు, దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క ఈ నిందితుల్లో ఒకరైనటువంటి అతని కుమారుడు దస్తగిరి ఉన్నటువంటి జైలుకి వెళ్లి ఆయనకు ఆయన బ్రైబ్ చేయాలని ప్రయత్నం చేయటం, దీనికి సంబంధించినటువంటి వివరాలను చెప్తూ దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనుక నిందితులు బెయిల్ పై నిందితులు బయట ఉంటే ఈ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, కాబట్టి ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పారు. అయితే ఈ వాదనలన్నీ విన్న తర్వాత జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ వరకు కూడా బెయిల్ ని రద్దు చేయాలా లేదా అన్నది తర్వాత
అంతవరకు కూడా ఈ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లు పెండింగ్ లో ఉంటాయి. ముందుగా ట్రయల్ కోర్టుకి వెళ్లి ట్రయల్ కోర్టులో మరో తాజా పిటిషన్ మీరు ఒక 2 వారాల్లో దాఖలు చేసుకోండి. ఆ తర్వాత ఒక 8 వారాల్లో దీనికి సంబంధించి అంటే ఒక నిర్దిష్ట కాల పరిధిని కూడా ఈ ధర్మాసనం విధించింది. 8 వారాల్లో దానికి సంబంధించి ఈ సుప్రీం సిబిఐని దర్యాప్తును ఇంకా కొనసాగించాలి, దర్యాప్తు ఇంకా చేయాలి అంటూ అన్న తాజా పిటిషన్ ను మీరు దాఖలు చేసుకుంటే 8 వారాల్లో ట్రయల్ కోర్టు సిబిఐ కోర్టు దాని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. సో 8 వారాల వరకు కూడా ఈ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవినాష్ రెడ్డి మిగతా నిందితులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్లన్నీ కూడా ఇక్కడ పెండింగ్ లో ఉండబోతున్నాయి. సో ఈలోగా 2 వారాల్లో అక్కడ తాజా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది సిబిఐ దర్యాప్తు కొనసాగించడం పైన. ఆ తర్వాత దానికి సంబంధించి 8 వారాల తర్వాత మళ్ళీ ఇక్కడికి ఆ నిర్ణయం ఏదైనా సరే అక్కడ ఒకవేళ సిబిఐ దర్యాప్తు అవసరం లేదని మళ్ళీ కోర్టు కనుక భావిస్తే దానిపైన మళ్ళీ అప్పీల్కి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ మొత్తానికైతే సిబిఐ మాత్రం కోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు మేరకే మేము 6 నెలల్లో పూర్తి చేస్తాము. ఒకవేళ కోర్టు కనుక మళ్ళీ ఫర్దర్ గా మీరు దీనిపైన విచారణ జరపాలని కనుక భావిస్తే మేము జరపడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అవసరమా లేదా అనేది మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు. అయితే అవసరమా లేదా అనేది ట్రయల్ కోర్టుకే తెలుస్తుంది కాబట్టి దీన్ని ట్రయల్ కోర్టుకే పంపాలి అని ఈ యొక్క ధర్మాసనం నిర్ణయించడం జరిగింది. ఇది ఈ రోజు జరిగినటువంటి కీలక పరిణామం. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.